బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి సీల్తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై ఇవాళ వాదనలు వినడం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఈ నెల 25, 27 తేదీల్లో 2 మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది. అప్పిరెడ్డి తరపున అడ్వకేట్ సన్నపరెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫారం 13A పై అటెస్టేషన్ అధికారం సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ పేర్కొందని, కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈఓ మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈఓ ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జూలైలో ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్ అందిస్తారు. అనిల్, పోస్టల్ బ్యాలెట్ పై ఏదైతే సీల్ తో పాటు సంతకం ఉండాలో గతంలో ఈసీ చెప్పిన విధానంలో ఏపీ అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అదే అంశం పైన ఇవాళ వాదనలు కూడా ఇని పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. అయితే రేపు సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తీర్పు వెలువడినట్లుగా హైకోర్టు పేర్కొంది. అయితే ఈసీ మార్గదర్శకాలు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఈ నెల 25, 27 తేదీలో 2 మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దీనిపైన దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించి అప్పిరెడ్డి తరఫు అడ్వకేట్ వివేక చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు కూడా వినిపించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధానం ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను అమలు చేస్తున్నారని ఈ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఫామ్ 13A పైన అరెస్టెడ్ సంతకం కూడా ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసి ఆమోదించాలని కూడా ఈసీ పేర్కొంది. కానీ ఏదైతే ఈ నిబంధనలు మాత్రం ఈసీ మాత్రం ఒప్పుకోవట్లేదని కూడా చెప్తున్నారు. స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఈ పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలని ఏపీ సీఈఓ మెమోలు జారీ చేశారని ఆరోపించడం జరిగింది. ఈసీ నిబంధనలు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈఓ ఇచ్చిన ఈ సడలింపు రద్దు చేయాలని కూడా ఈసీ కూడా పేర్కొనడం జరిగింది. ఇది కోర్టులో కూడా ఈ వాదనలు కూడా అదే విధంగా వినిపించడం జరిగింది. దీనిపైన రేపు తీర్పు వెలువడే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ అనిల్, థ్యాంక్ యూ.
తెలిపారు.